తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ ఏదైతే ఉందో ఆ వార్ రూమ్ని సీజ్ చేయడంతో కూడా తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులంతా కూడా నిరసన బాట పట్టడం జరిగింది. అయితే వారందరినీ కూడా నిరసన చేస్తున్నటువంటి నాయకులందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో నూతనంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా ఎంపికైనటువంటి చరణ్ కౌశిక్ మనతో ఉన్నారు. మాట్లాడదాం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ సార్, ఎందుకంటే మీకు జాయింట్ సెక్రటరీ నుంచి మీకు జనరల్ సెక్రటరీగా ప్రమోషన్ వచ్చింది. అసలు జరుగుతున్న పరిస్థితులను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ మొదలుగా థ్యాంక్ యూ. నైట్ ఏమైందంటే సునీల్ కనుగోలు ఆఫీసు ఇనార్బిట్ మాల్ పక్కన ఉన్నది. అక్కడ పోలీసు వాళ్ళు వితౌట్ నోటీస్ ద్వారా వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఎంప్లాయీస్ కాడ ఫోన్ నెంబర్ మన ఫోన్లను కలెక్ట్ చేసుకొని సీజ్ చేశారు అని మాకు మెసేజ్ వచ్చింది. డాక్టర్ మల్లురావు గారు, షబ్బీర్ అలీ గారు మేమంతా అక్కడికి చేరుకోవడం జరిగింది. చేరిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు ఎట్లా అంటే ఎంత నిర్లక్ష్యం అంటే 100 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. వితౌట్ నోటీస్ తోటి ఆఫీస్లోకి వచ్చిందే కాకుండా ఎంప్లాయీస్ కాడ సెల్ ఫోన్ తీసుకొని వాళ్ళని బంధించి మహిళలను చూడకుండా, మహిళలు ఉన్నారు అక్కడ, మహిళా పోలీసు వాళ్ళు లేరు. అక్కడ ఏమైంది, దాన్ని సీజ్ చేసే ప్రయత్నం చేస్తే మేము నోటీస్ అసలు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, అసలు మా మీద ఏం కేసు అయింది, ఇది కాంగ్రెస్ పార్టీ సోషల్ వింగ్ చూసే ఆఫీస్, ఇది మాది కాంగ్రెస్ పార్టీది, ఇది మీరు అసలు బలవంతంగా మమ్మల్ని ఇట్లా చేస్తే మరి మామూలు ప్రజలు మీరు ఏ విధంగా చేస్తారని చెప్పేసి మేము అడిగినప్పుడు వాళ్ళు 1 అవర్ 2 గంటల వరకు అసలు మాకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఓన్లీ జస్ట్ తాత్సారం చేశారు. లాస్ట్కి ఏమన్నారంటే ఎవరో సామ్రాట్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. ఇక్కడి నుంచి ఐడి నుంచి 5 అంటే సీఎం కేసీఆర్ వ్యతిరేకంగా, టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఇక్కడి నుంచి వీడియోస్ బయటికి వెళ్ళాయి కాబట్టి 3 మీద కేసులు నమోదు చేశామని చెప్పారు. అయితే మరి ఏం కేసులు నమోదు చేశారు అని చెప్పి అడిగితే కూడా దానికి కూడా సమాధానం లేదు. దాంతో ఏం చేశారు, 2 గంటల తర్వాత ఒక 100 మంది పోలీసులు వచ్చి మాకు ఉన్న అందరినీ కూడా 3 బృందాలుగా డివైడ్ చేసి అరెస్ట్ చేసి రాత్రి 1 గంట వరకు మేము కుకటిపల్లి పోలీస్ స్టేషన్లో మేమున్నాం. డాక్టర్ మల్లురావు గారు, షబ్బీర్ అలీ గారిని తీసుకొచ్చి వాళ్ళ ఇంటికాడ వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళడం జరిగింది. దాంతోపాటు ఆ 3 తీసుకొని పోయి అక్కడున్న ఆర్డర్ డిస్కులు అదేవిధంగా ఆఫీస్ కూడా సీజ్ చేయడం జరిగింది. దానికి నిరసనగా నిన్న రేవంత్ అన్న గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఒక ప్రోగ్రాం పిలిపించడం జరిగింది. దానిలో భాగంగా మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది. నిరసన వ్యక్తం చేస్తుంటే ఒట్టినే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కానీ మమ్మల్ని ఆపడం జరిగింది. దానిలో భాగంగా అక్కడ ధర్నా చేసినాం. పోలీసు వాళ్ళు అరెస్ట్ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చారు. కానీ మీ మహిళా నాయకురాలైనటువంటి విజయారెడ్డిని, అంటే నిరసన తెలుపుతున్నటువంటి విజయారెడ్డిని కుక్కల బండిలో తీసుకెళ్తాను అసలు ఎట్లా చూస్తారు? అది చూడు ఎంత దుర్మార్గం వివరించారంటే, ఆమె ఒక కార్పొరేటర్, హైదరాబాద్ పిజారు కూతురు, అదే 2 సార్లు కార్పొరేటర్. ఆమె కాంగ్రెస్లో రేపు ఖైరతాబాద్ నుంచి మంచి లీడర్. ఆమె అట్లాంటి ఒక లేడీని ఇక కుక్కల బండిలో తీసుకుపోయినట్టు ఇంతకన్నా నీచమైన పరిస్థితి ఏం లేదు ఈ ప్రభుత్వం. ఇక అందరిని అవమానపరిచే విధంగా ఒక కాంచి సోషల్ మీడియా మీద, ఒక కాంచి వ్యక్తుల మీద, ఒక కాంచి మహిళల మీద వాళ్ళు పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు. కానీ పవన్ కళ్యాణ్ కానీ ఓ పక్కన మిమ్మల్ని పదే షర్మిల మాత్రం తీవ్ర విమర్శలు చేస్తుంది మీ పైన. ఎందుకంటే చూస్తే మొత్తంగా విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున కొట్లాడటంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది, వేరే పార్టీలన్నీ విఫలమైంది, నేను ఒక్కదాన్నే కొట్లాడుతున్నాను, తెలంగాణ ప్రజానికాన్ని బాగుపరచడం కోసం మా పార్టీకే చిత్తశుద్ధి ఉందని ఆవిడ చెప్పుకుంటున్నారు. ఇక్కడ పోటీ చేస్తానంటున్నారు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడే పోటీ చేస్తానంటున్నారు. ఎలా చూస్తారు? షర్మిల గారు ఎట్లుందంటే తెలంగాణ రాష్ట్రంలో ఆమె బీజేపీ బీ టీమ్గా వ్యవహరిస్తూ ఉంది. ఆమె వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఓటు జీలిస్తానికి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు ఆమె పార్టీ పెట్టించారు. ఇక్కడ ఆమె ఏంది, అన్నతో పంచాయతీ అని ఒట్టినే క్రియేట్ చేస్తూ అక్కడ అన్న ఉండాలా, ఇక్కడ బీజేపీ ఉండాలా, లేకపోతే మేము ఉండాలా ఉద్దేశంతో ఆమె తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఆమె ఎన్ని యాత్రలు చేసినా, 3500 కిలోమీటర్లు నడిచినా, ఇంకా 5000 కిలోమీటర్లు నడిచినా ఆమె నమ్మే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఆమె అన్ని డ్రామాలు ఏంటంటే విద్యార్థులకి నేనేదో చేస్తా, నిరుద్యోగులకు నేనేదో చేస్తా, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నేనే ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు లేనట్టు మాట్లాడుతూ ఉంది. నేనే రేపు కాబోయే తెలంగాణ సీఎం నేనే అని కూడా చెప్తున్నారు. అన్న వాస్తవం ఆమె బీఎస్పీ పాత్ర పోషిస్తుంది. ఏదైతే మాకు మొన్న గుజరాత్ ఎలక్షన్లో ఆమ్ ఆద్మీ పార్టీ మాకు నష్టం చేసింది, అదేవిధంగా ఎంఐఎం పార్టీ నష్టం చేసింది అక్కడ. అదే ఉత్తరప్రదేశ్కి వస్తే అక్కడ బీఎస్పీ, అదేవిధంగా చంద్రశేఖర్ ఆజాద్, మహారాష్ట్రలో ఎవరైతే ప్రకాష్ అంబేద్కర్, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 1.5 ఓట్లు వాళ్ళు కూడా మాకు నష్టం చేశారు. కానీ కాంగ్రెస్ ఇంకా వచ్చేది సీట్లు దాదాపు ఒక 10 సీట్లు ఓన్లీ ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల మేము ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ బీఎస్పీ కావచ్చు, అదేవిధంగా షర్మిల పార్టీ కావచ్చు, వీళ్ళంతా కూడా, తర్వాత విశారదన్ మహారాజన్ ఒక తను కావచ్చు, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఓటుని స్ప్లిట్ చేసి టీఆర్ఎస్కు లేదా బీజేపీకి లాభం జరిగే విధంగా వాళ్ళు వ్యవహరిస్తారు తప్ప వేరేది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఈరోజు
ఎందుకు బీఆర్ఎస్ పెడతా ఉన్నాడంటే ఆమ్ ఆద్మీ పార్టీ నార్త్లో ఎఫెక్ట్ ఇచ్చింది, సౌత్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎఫెక్ట్ లేదు కాబట్టి ఈ సౌత్లో తెలుగు బెల్ట్ని కాంగ్రెస్ని దూరం చేసి బీజేపీని మేలు చేసే ప్రయత్నం కేసీఆర్ ద్వారా ఈరోజు బీజేపీ చేపిస్తుందనేది మేము బలంగా నమ్ముతా ఉన్నాం. అయితే చివరిగా చూస్తే ఒక రకంగా మీరంతా గతంలో బాగా కష్టపడినటువంటి వ్యక్తులే, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా చాలా బాగానే మొత్తంగా పార్టీ యొక్క పరిస్థితిని భుజాలకెత్తుకొని మీరు ప్రజల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళే ఈరోజు మీకు పదవులు వచ్చినాయి. కానీ మీకు వచ్చినటువంటి పదవులను చూసి మీ సొంత పార్టీలోనే కానీ ఈ రీసెంట్గా వేసినటువంటి కమిటీలు, నూతన కమిటీలు ఏవైతే కమిటీల విషయంలో చాలా గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి, అంతా కూడా చాలా అసంతృప్తిగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డిని ఒకటే మాట అంటున్నారు, ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతే పార్టీ నామరూపాలు లేకుండా పోయింది, పార్టీ సర్వనాశనం అయింది అనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఈ వ్యాఖ్యలకి మీరేం సమాధానం చెప్తారు? మొదటగా ఈ కమిటీ అందరూ జంబో కమిటీ అన్నారు. సంతోషం, జంబో కమిటీ అయినా తప్పులేదు. కానీ జంబో కమిటీలు ఎంత పారదర్శకంగా జరిగిందంటే మీరు అన్ని కాస్ట్ ఓసీలలో ఉన్నట్టు వైశ్య, కమ్మ, అదేవిధంగా వెలమ, తర్వాత బ్రాహ్మణ్ కూడా కవర్ అయ్యారు ఈ కమిటీలో. దాంతోపాటు బీసీలలో మున్నూరు కాపు, ముదిరాజు, యాదవ, గౌడ ఉంది, పద్మశాలి, వీళ్ళు కవర్ అయ్యారు. తర్వాత మాకు ఎంబీసీలో కూడా 8 మందికి పోస్టులు ఇచ్చారు. ఎవరి? ఒడ్డెర, రజక, తర్వాత నాయి బ్రాహ్మణ, తర్వాత పట్కార్సు, లోదా, ఇట్లా ఈ విధంగా. తర్వాత ఎస్టీలలో కూడా లంబాడ ఒకటే కాదు, గోండ్రు కోయలకి, ఎస్సీలలో మాల, మాదిగ, తర్వాత నేతకాని, తర్వాత మహిళలు, మేము మహిళలకు ఎంత సముచితమైన ప్రాధాన్యత ఇచ్చారు. 23 మంది మహిళలకు ఇచ్చారు. యాదవ్స్కి 5 మంది ఇచ్చారు. అల్లా కుర్మకు 2, అదేవిధంగా మున్నూరుగా 10, పద్మశాలీలు 6, తర్వాత ముదిరాజులు 5, తర్వాత వెలమ 6, కమ్మ 3, బ్రాహ్మణు 3, తర్వాత వైశ్య 1, రెడ్డిస్ ఒక 40 మందికి వచ్చారు. ఎస్సీ మాలలు 12, ఎస్సీ మాదిగలు దాదాపు 10 మందికి వచ్చారు. తర్వాత నేతకాని 1, అదేవిధంగా ఇంకెవరున్నారు? ఎస్టీలలో గోండ్రులు 3, కోయలు 2, లంబాడీస్ 6 మంది వచ్చారు. అంటే ఇలా ఎట్లుందంటే ఎస్సీలలో సబ్ క్యాస్ట్లు, ఎస్టీలలో సబ్ క్యాస్ట్లు, బీసీలలో సబ్ క్యాస్ట్లు, మళ్ళీ మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్టులు, అదే ఓసీలకు అన్ని క్యాస్ట్లను కవర్ చేస్తూ సోషల్ జస్టిస్ 1% మిస్ కాకుండా 65% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారు. మైనార్టీలకు 13 మంది పోస్టులు ఇచ్చారు ఈ కమిటీలో. సరే జంబో ఉండొచ్చు, జంబో లేదని మేము అంటలే, జంబో ఉండొచ్చు, కానీ సోషల్ జస్టిస్ అనేది 100% 150 అంటే 65% ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిరంటే ఎంత మంచి కమిటీది ఉన్నది. నాకడ ఎవ్రీథింగ్ ఉన్నది. వైశ్య 1, రెడ్డిస్ 44, వెలమ 6, కమ్మ 3, బ్రాహ్మణు 3, మొత్తం 56 పోస్టులు ఇచ్చారు. వాళ్ళ పర్సంటేజ్ 36. బీసీలల్లో మున్నూరుగా 10, గౌడు 10, యాదవ్ 5, కమ్మ 2, పద్మశాలి 5, ముదిరాజు 5, మొత్తం 37 వచ్చినాయి. వీళ్ళ పర్సంటేజ్ 24. దాంట్లో ఎంబీసీలు వడ్డేర 2, భట్రాజు 1, ఆరెకడిక 1, పట్కార్ 1, లోదా 1, రజక 1, మేదరి 1, వీళ్ళకి మొత్తం 8. మొత్తం వీళ్ళ పర్సంటేజ్ కమిటీలో 5%. తర్వాత బీసీసీ, ఎంబీసీ కలిపితే మొత్తము 45 పోస్టులు ఇచ్చారు మాకు, 30% పర్సంటేజ్ టోటల్ పోస్టుల్లో. తర్వాత ఎస్సీస్ మాల 14, మాదిగ 12, నేతకాని 1, మొత్తం 27, అంటే 18%. వాళ్ళ రిజర్వేషన్ ఉంది 15, ఇంకా 3% ఎక్కువనే ఇచ్చారు. ఎస్టీస్ లంబాడ 6, కోయ 4, గోండ్రు 2, మొత్తం 12, మొత్తం వాళ్ళ పర్సంటేజ్ 8. వాళ్ళకి రిజర్వేషన్ ఉంది 6 జనరల్గా. మైనార్టీస్ మొత్తం 13 పోస్టులు ఇచ్చారు, వీళ్ళ పర్సంటేజ్ 8% ఇచ్చారు. మహిళలకి 22 పోస్టులు ఇచ్చారు, వాళ్ళ పర్సంటేజ్ ఎంత అంటే దాదాపు మొత్తం కమిటీలో 20%. అదేవిధంగా మొత్తం కలిపితే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మొత్తం కలిపితే 65%. అదే కాకుండా ఉద్యమకారులు చెరుకు సుధాకర్ గౌడు వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. అద్దంకి దయాకర్ జనరల్ సెక్రటరీ ఎస్సీ మాల, ఆయన కూడా చెరుకు సుధాకర్ గౌడు. గోమాస శ్రీనివాస్ ఎస్సీ నేతకాని. అదేవిధంగా విద్యార్థి ఉద్యమకారులు మానవతర ఎస్సీ మాల, కైలాస్ నేత బీసీ పద్మశాలి, చరణ్ కౌశిక్ నేను బీసీ యాదవ్, మేము చారకొండ వెంకటేష్ ఎస్సీ మాదిగా, దుర్గం భాస్కర్ ఎస్సీ మాల, బాలలక్ష్మి గౌడు బీసీ గౌడు మహిళ. వీళ్ళు మొత్తం కలిస్తే 9 పోస్టులు ఇచ్చారు. మొత్తం పర్సనేజ్లో 6% పోస్టులు ఉద్యమకాలకు ఇచ్చారు.